మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలోని ఆఖరి ఆదివారం ఈ విధంగా యూత్ సండేగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ యూత్ సండేకి వచ్చిన మన సంఘమంతటికి కూడా నా వందనాలను, యూత్ సండే గ్రీటింగ్స్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి యూత్ సండేలో ఆరాధన అంతట్లో కూడా యవనస్తులమైన మేము పాలిభాగస్తులుగా ఉండడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ డిఎల్ ఫినాస్ గారికి, అలాగే అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ రత్నాకర్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యూత్ సండేని కండక్ట్ చేసినటువంటి మన చర్చ్ చైర్మన్ గారికి, ట్రెజరర్ గారికి, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మహాపరిషుద్ధుడా మా తండ్రి దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఆదివారం ప్రభువా యూత్ సండేగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఇంతవరకు కూడా తండ్రి నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా తండ్రి మాతో మాట్లాడావు తండ్రి. మరి ఇంకనూ ప్రభువా నాయన నీ వాక్యమును మేము వినుచు ఉండగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. నీవు మాతో ఏం మాట్లాడుతూ అనుకుంటున్నావో వాటిని మేము వినడానికి నీ సహాయము మాకు దయచేయండి. మా అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి మీరే మహిమ ఘనత పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ విధంగా ఈ యూత్ సండేలో దేవుని వాక్యాన్ని నేను మాట్లాడడానికి నేను ఎంత సంతోషిస్తూ ఉన్నానో అంతే భయంతో మీ ముందు నుంచున్నానని చెప్పాలనుకుంటాను. అలాగే ఇది ఈ యూత్ సండేలో మన చర్చ్లో నేను వాక్యం చెప్పడం రెండవసారి. మొదటిసారి సుమారు 7 years బ్యాక్ నేను చెప్పాను. అయితే అప్పుడు చిన్న ఇన్సిడెంట్ని నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను వాక్యం చెప్పాలని పేరు ఇచ్చినప్పుడు అప్పుడు అడిషనల్ పాస్టర్గా ఉన్న ఐజే అవినేష్ గారిని నేను నన్ను గైడ్ చేయమని నేను అడిగాను. అయితే సరే నాన్న చేస్తా అని చెప్పారు. ఒక 2-3 days ఆల్మోస్ట్ 1 week తర్వాత నేను వెళ్ళి మళ్ళీ అడిగినప్పుడు ఆయన అన్న ఒక మాట ఏంటంటే, నీవు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని నేను గైడ్ చేయడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు నాన్న. అంతగా కావాలంటే ఒక పేపర్ మీద నువ్వు చెప్పాల్సిందంతా కూడా నేను ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నారు. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి కదా అన్న విషయాన్ని ఆయన నాతో ఆ రోజున చెప్పారు. కానీ అప్పుడున్న జ్ఞానానికి నాకు ఆ విషయం పెద్దగా నచ్చలేదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఈ సంవత్సరం నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నానని నాకు తెలిసినప్పుడు ఎలా చెప్పాలి అని ప్రిపేర్ అవ్వడం కంటే ఎక్కువగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితంలో నేను ఏ విషయంలో సరి చేసుకోవాలనుకుంటున్నాడు అని ప్రిపేర్ అవ్వడంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. అదే విషయాన్ని మీకు చెప్పాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. అయితే ఈ యూత్ సండేకి మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే పవర్డ్ బై గాడ్. అసలు ఈ పవర్డ్ బై గాడ్ అంటే ఏంటి? తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేసి రాశారు దేవుని శక్తి చేత ప్రేరేపితమైన అని, లేదా దేవుని చేత ప్రేరేపితమైన అని. అంటే అసలు దేవుని చేత ప్రేరేపించబడడం అంటే ఏంటి, దేవుని శక్తి చేత నింపబడడం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మనం ఈ రోజున ముందుగా వేసుకుంటే ఈ వాక్యం ద్వారా ఆ క్వశ్చన్కి సమాధానం దేవుడు మనకి చెప్తాడనే విషయాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అయితే ఈ టాపిక్ని ఇస్తూ ఒక 2 pagesలో కొన్ని పారాగ్రాఫ్స్తో ఒక ట్రాక్ని ఏఎల్సీ వారు మనకి ఇచ్చారు. దాన్ని బ్రీఫ్గా చెప్పాలి అంటే ప్రజెంట్ మన కంట్రీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటినీ కోట్ చేస్తూ, అంటే ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ కానీ, లేదా మన స్టేట్లో కూడా పోస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడు కూడా జరిగినటువంటి మర్డర్స్ అయితేనేమి, లేదా గొడవలు అయితేనేమి, వీటన్నిటిని కోట్ చేస్తూ ఇలాంటి విషయాలు మన దేశంలో ఉన్న ప్రజలు లేదా యవనస్తులు చూసినప్పుడు ఎంతో ఏమంటారు శోకంలో వారు మునిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ దేవుని శక్తి చేత నింపబడి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆ యొక్క పాంప్లెట్ ఉంది. అయితే నేను అది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ రోజుల్లో ఈ జనరేషన్లో
ఎదుటి వారికి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో లేవని నేను అనుకున్నాను. అది మన జీవితాల్లో లేదా మనకి తెలిసినటువంటి వారి జీవితాల్లో జరిగితేనే తప్ప మనం అంతగా ఆలోచించేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో లేవు. అయితే మరి ఈ టాపిక్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి అని నేను ఆలోచించినప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలమైన మనమందరం కానీ, లేదా ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్టిమేట్గా 2 sets ఆఫ్ పీపుల్ కింద ఉన్నారు. అల్టిమేట్గా 2 sets ఆఫ్ పీపుల్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి మనం, అంటే క్రైస్తవులం. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చి క్రైస్తవులు. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి అన్యులు. అంటే దేవుని గురించి తెలిసినా ఇది కేవలం ఒక మతము అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అన్యులు. అయితే ఈ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం ఈ వాక్యంలో కన్సిడర్ చేయలేం. ఎందుకంటే వారికి దేవుని రక్షణ అంటే ఏంటో తెలియదు కాబట్టి వారిని గురించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి తిరిగి ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్న క్రైస్తవులమైన మన దగ్గరికి వస్తే మనలో కూడా చాలా విధములైనటువంటి డిఫరెన్సెస్, అంటే క్రైస్తవుల్లో ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా విధములైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మన సంఘంలో దేవుని ఆరాధించినట్టుగా వేరే సంఘాల్లో ఆరాధించరు, లేదా ఆ సంఘంలో ఆరాధించినట్టు వేరే సంఘాల్లో ఆరాధించరు. సో ప్రతి చర్చ్లో కూడా దేవుణ్ణి ఆరాధించడంలో లేదా ప్రార్థించడంలో ఒక పద్ధతులు లేదా ఒక ట్రెడిషన్స్ ఉన్నాయని ఈరోజు మనం చూడొచ్చు. అయితే ప్రార్థించి ఆరాధించే విషయాల్లో మనకి డిఫరెన్సెస్ ఉన్నా పర్లేదు, కానీ కొన్ని విషయాల్లో ఆ డిఫరెన్స్ ఉండడం కొంచెం ఇబ్బందికరంగా మనం చూడొచ్చు. ఏంటి అంటే మరి రక్షణ, ఇంకా బాప్తిస్మము లేదా క్రైస్తవ జీవితం అనేది ఎలాగుండాలి అనేటువంటి విషయాల్లో కొన్ని సంఘాల్లో ఒక సర్టైన్ పద్ధతిని చూపిస్తూ ఇలా ఉంటేనే బాప్తిస్మము, మీరు మునిగితేనే బాప్తిస్మము, లేదా ఇంకే విధంగా తీసుకున్నది బాప్తిస్మం కాదు. ఇంకా చెప్పాలంటే నేను పర్సనల్గా అనుకుంటున్న విషయం, నువ్వు అలా తీసుకున్నావు కాబట్టి నువ్వు పరలోకంకి వెళ్ళడానికి అర్హత లేదు, నువ్వు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయాన్ని నేను విన్నాను. సో ఇలాంటి ట్రెడిషన్స్ని లేదా ఇలాంటి ఒక క్రమమైన పద్ధతి ద్వారానే రక్షణ, బాప్తిస్మము అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా మన చర్చ్లో ఒక ట్రెడిషన్ ఫాలో అవుతాం కదా. లెంట్ సీజన్ వచ్చినప్పుడు ఆ 40 దినాలు కూడా ఒక సర్టైన్ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాం. నాన్ వెజ్ తినకపోవడం ఏంటి, లేదంటే ఇంకా వేరే విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుకుంటాం. అయితే నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తప్పు అని చెప్పడం లేదా జడ్జ్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ డిఫరెన్స్ని బట్టి ఎవరైతే కొత్తగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి డిఫరెన్సెస్ చూసినప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ వారికి కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్రైస్తవులంగా మనము మన యొక్క క్రైస్తవ జీవితము లోకానికి ఏ విధంగా చూపించాలి అని అంటే, మానవుడమైన మనము నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము క్రీస్తని, అది సత్యమైన జీవంలోనికి నడిపించేటువంటి మార్గం అని లోకానికి చూపించాలి. క్రైస్తవం అంటే ఒక మతం అనేటువంటి ఆచారం కాదు, కానీ ఇది నిత్య జీవంలోనికి నడిపించేటువంటి సత్యమైన మార్గం అనేటువంటి జీవితాన్ని మనం మన పరిస్థితుల ద్వారా లేదా మన జీవితం ద్వారా లోకానికి చూపించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే తిరిగి మన ఈ టాపిక్ వస్తే, ఇప్పుడు క్రైస్తవులు మనము ఈ టాపిక్ని, ఈ పవర్డ్ బై గాడ్ అనే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని ఆలోచించినప్పుడు, పవర్డ్ బై గాడ్ అనే విషయాన్ని అసలు ఆ పవర్డ్ బై గాడ్ అంటే ఏంటి అనే పదాన్ని మనం ఆలోచిస్తే, ప్రైమరీగా ఈ పవర్డ్ బై గాడ్ అనే పదం అంటే దేవుని శక్తి చేత నింపబడ్డం, దేవుని శక్తి చేత ప్రేరేపించబడ్డం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దేవుని శక్తి చేత మనం ఎప్పుడు నింపబడతాం? జనరల్గా ఆలోచిస్తే ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ని మనం ఇప్పి కింద బకెట్ పెడితేనే అది వాటర్తో నిండుతుంది కదా. అదే ట్యాప్ అక్కడ పెట్టి బకెట్ ఇంకెక్కడో పెడితే ఆ బకెట్ నిండదు. మనం కూడా దేవుని శక్తి చేత నింపబడాలి అంటే దేవునికి దగ్గరగా జీవిస్తే మాత్రమే దేవుని శక్తి చేత నింపబడతాము, లేదా దూరంగా జీవించినప్పుడు దేవుని శక్తి చేత నింపబడేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంలో మనం మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని శక్తి చేత నింపబడే వారమై ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మన క్రైస్తవ జీవితంలో
చాలామంది ఆ, ఆదివారం మాత్రమే మన భక్తి పరిమితం చేసుకుని ఉన్నాం. అంటే అది నిజానికి మన మనసులో ఆ ఆలోచన లేకపోయినా మన క్రియలు ఆ విధంగా ఉంటా ఉన్నాయి. కేవలం ఆదివారం మాత్రమే మనం చర్చికి వస్తాం, మిగిలిన వారం అంతట్లో లోకంలో జీవిస్తూ ఉంటాం, లేదా దేవుని గురించినటువంటి పనులలో మనం ఉండేటువంటి అవకాశం మన యొక్క జీవన శైలిలో లేకపోయింది. అయితే ఇప్పుడు దేవుని చేత నింపబడ్డము, ఎలా ఉంటే నింపబడతామో తెలుసుకున్నాం. ఇప్పుడు నింపబడ్డం అంటే ఏంటి, దేవుని శక్తి చేత నింపబడ్డం అంటే ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకిచ్చిన లేఖన భాగాల్లో ఎఫెసీ పత్రికను మనం చూస్తే, ఈ ఎఫెసీ పత్రిక అపోస్తులైన పౌలు జైలులో ఖైదీగా ఉంటూ రాశారంట. సుమారు ఒక 2 సంవత్సరాలు ఎఫెసీ సంఘానికి ఆయన పరిచర్య చేసిన తర్వాత రోమన్ జైల్లో ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఈ యొక్క లెటర్ని రాసినట్టు మనం చరిత్రలో చూడొచ్చు. అయితే ఈ లెటర్లో 3వ అధ్యాయం ముందు వరకు కూడా ఏమని ఉద్దేశము అంటే, సమస్త మానవాళి కూడా, ఈ భూమి మీద ఉన్న దేవుడు సృజించిన మానవాళ్ళంతా కూడా క్రీస్తునందు ఏకము అవ్వాలనేటువంటి అంశం లేదా అటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడికి ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని గుర్తు చేస్తూ పౌలు గారు ఈ పత్రికను రాయడం జరిగింది. అయితే ఈ పత్రికలో మనం చదివిన లేఖన భాగాల్లో 14 నుంచి 20 వచనాల్లో 21వ వచనాల్లో ఏమి ఉందని చూస్తే అక్కడ ఒక ప్రార్థన ఉంటా ఉంది. పౌలు గారు అపోస్తుల కొరకు చేసినటువంటి ప్రార్థనని మనం చూడొచ్చు. అయితే బైబిల్ అంతటిలో కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయంట, కానీ ముఖ్యమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయంట. అంటే ముఖ్యమైన ప్రార్థనలుగా మనం లిస్ట్ రాస్తే ఫస్ట్ ప్రార్థన వచ్చేసి, అతి ముఖ్యమైన ప్రార్థన వచ్చేసి దేవుడు శిష్యులకి చెప్పినటువంటి పరలోక ప్రార్థన. ఆ తర్వాత 2వ ముఖ్యమైన ప్రార్థన ఈరోజు మనం చదివినటువంటి పౌలు గారు చేసిన ప్రార్థన. అయితే ఈ ప్రార్థన పౌలు గారు ఎందుకు చేస్తున్నారు, ఏమని చేస్తున్నారో మనం చూసినప్పుడు 15వ వచనం నుంచి మనం చదివితే, మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగులట్లుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన చేసిన ప్రార్థనలో 3 అంశాలు మనం చూడవచ్చు. మొదటి అంశం వచ్చేసి, ఆయన క్రైస్తవులమైన మనము, దేవుని చేత రక్షింపబడిన మనము అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆత్మలో బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. అది మొదటి విషయం. రెండో విషయము దాని తర్వాత వచనంలో, అదే వచనంలో, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి అని ప్రార్థన చేస్తాను. అది రెండో విషయం. మూడవదిగా కింద 19వ వచనంలో మనం చూస్తే ప్రేమను తెలుసుకోవాలి, అంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో 15వ వచనంలో పరిశుద్ధాత్మ లేదా శక్తి కలిగి పురుషునియందు ఆయన ఆత్మ వలన బరచపడబడినగా అని అన్నప్పుడు ఆత్మ అనే పదాన్ని మనం బోల్డ్ ఫాంట్లో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ పత్రిక అంతట్లో కూడా ఆత్మ అని ఎక్కడ రాయబడి ఉందో ఆ ప్రతి చోట కూడా బోల్డ్ లెటర్స్లో ప్రింట్ చేయబడి ఉంది. అయితే ఇది ఏంటి అని నేను సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే చదువుతూ ఉంటారో వారి యొక్క అటెన్షన్ లేదా ఈ వర్డ్ యొక్క ఇంపార్టెన్స్ని సిగ్నిఫికెంట్ చేయడానికి ఈ బోల్డ్ లెటర్లో ప్రింట్ చేశారని నేను తెలుసుకున్నాను. అయితే ఏంటి అంత ప్రాముఖ్యం, ఆత్మ కలిగి ఉండడం అంటే ఏంటి అంత ప్రాముఖ్యం అని మనం ఆలోచన చేసినప్పుడు, అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, ఇది ఫస్ట్ పాయింట్. ఈ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి ఎందుకు అని ఆలోచన చేస్తే మనం ఇదే లేఖన భాగాల్లో 20వ వచనంలో మనం చూడొచ్చు. కార్యసాధకమైన తన శక్తి, అంటే ఈ శక్తి ఎలాంటిది అంటే కార్యసాధకమైన శక్తిగా
పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే దాని తర్వాత మనం చూస్తే మనం ఈ శక్తి వలన మనం ఏం జరుగుతుంది అంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. సో ఈ శక్తి ఎలాంటిది అంట, మనం ఏది అడిగినా సరే, విశ్వాసంతో ఏది అడిగినా సరే దాన్ని పొందుకోవడానికి సహాయం చేసేటువంటి శక్తి అని ఈ శక్తి మనకి తెలుస్తుంది. అయితే ఈ శక్తి లేదా ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదో మనం తెలుసుకున్నాం. ఎలా ఈ శక్తి చేత నింపబడేటప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండాలని తెలుసుకున్నాం. అయితే దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నారు, లేదా దీనికి ఇంత ప్రాముఖ్యత ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ పౌలు గారు 15వ వచనం ముందులో మోకాల్లోని ప్రార్థించారు అనేటువంటి మనం చూడొచ్చు. అయితే ఎందుకు మోకాల్లోని అని స్పెషల్గా రాశారని మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక యూదులు, పౌలు గారు ఒక యూదులు కదా. అయితే యూదులంట జనరల్గా మోకరించి ప్రార్థన చేయరంట, వాళ్ళు నిల్చునే ప్రార్థన చేస్తారంట. ఈ విషయాన్ని నిల్చుని ప్రార్థన చేస్తారు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారంటే అదొక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కోసం ప్రార్థన చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం యేసుక్రీస్తు జీవితంలో కూడా చూడవచ్చు. ఆయన యొక్క పరిచర్య జీవితంలో, సువార్తల్లో రాయబడిన ఆయన పరిచర్య జీవితంలో ఆయన ఎన్నోసార్లు ప్రార్థించారు అని మనం చూడవచ్చు. కానీ ఆయన ఎక్కడ కూడా చాలా చోట్ల మోకరించి ప్రార్థించారని లేదు, కానీ ఒక చోట మాత్రం మోకరించి ప్రార్థించారు అని ఉంటుంది. ఎక్కడ అంటే అది రిఫరెన్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవుడు అప్పగింపబడిపోయే రాత్రి ముందు గెత్సెమనే తోటలో ఆయన మోకరించి దేవునికి విలపించారంట. సో అక్కడ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్లో మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆయన లోకంని విడిచి దేవునికి సిలువకి అప్పగింపబడతా ఉన్నారు. సో అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మాత్రమే యూదులు మోకరించి ప్రార్థన చేస్తారంట. సో ఇక్కడ కూడా మనం ఆత్మ లేదా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం అనేది ఎంత ఎక్స్ట్రీమ్ అయిన సంగతో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యతో ఇంకా మనకి అర్థం కావాలి అంటే, మనకి ఇచ్చిన సువార్త పాఠాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, యోహాను సువార్తలో యోహాను సువార్త 14వ అధ్యాయం 16-20 వచనాల వరకు మనం చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దన ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు అంటూ యేసుక్రీస్తు వారు మా శిష్యులతో మాట్లాడుతున్నారు. అయితే ఇది ఇంకా మనకి క్లియర్గా అర్థం కావాలి అని అంటే, మనం ఎప్పుడైనా మన కుటుంబ సభ్యుల్ని లేదా మన బిడ్డలను లేదా మన తల్లిదండ్రులను విడిచి దూరంగా జీవించడానికి వెళ్తున్నాం అనుకోండి, అంటే మళ్ళా తిరిగి కలుసుకోవడానికి చాలా టైం పడుతుందని మనకు తెలిసినప్పుడు వారికి సెండ్ ఆఫ్ ఇచ్చే సమయంలో మనం చెప్పే విషయాలు ఏముంటాయి అంటే, ఎంత ముఖ్యమైన లేదా ఇంపార్టెంట్ అయిన విలువైన మాటలు మనం మాట్లాడతాం. సో అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడ మన లేఖన భాగాల్లో చూడవచ్చు. ఈ ముందు అధ్యాయాలను మనం ఒకసారి చూసినట్లయితే, ఆయన అప్పగింపబడిపోయే రాత్రి ముందు ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి అని మనం చూడవచ్చు. సో ఇంకా ఆయన ఈ శిష్యుల్ని లేదా తాను ప్రేమించిన ఈ జనముని ప్రజల్ని అందరినీ విడిచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ అయిన ఆ సంగతి ఏంటి అని అంటే, ఆయన ఆత్మను మీరు పొందుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన శిష్యుల ద్వారా మనకి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. సో క్రైస్తవ జీవితంలో మనం దేవుని శక్తి చేత నింపబడ్డం లేదా దేవుని ఆత్మ చేత నింపబడ్డం అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇంకా ఇంతకుముందు విన్న వాక్యంలో కూడా దేవుని శక్తి చేత నింపబడితే మనలో ఎలాంటి బ్లెస్సింగ్స్ లేదా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాలు కూడా మనం ఇందాక విన్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటే మనలో ముఖ్యంగా ఇంకొక 2 క్వాలిటీస్ కనిపించాలి. ఆ 2 క్వాలిటీస్ ఏంటి అని అంటే, ప్రేమ ఇంకా విశ్వాసం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక అనుకున్నాం కదా, 3 విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారని. ఫస్ట్ది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేది అయితే, రెండవది మూడవది ప్రేమ ఇంకా విశ్వాసము. అవి 18-19 వచనాల్లో మనం చూడవచ్చు.
అయితే ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్లో చాలా చోట్ల ఈ ప్రేమకి వివిధ రకాలైన అర్థాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నాయి. అయితే ఈ లేఖనంలో లేదా మన ఈరోజు టాపిక్లో ప్రేమ అనే అర్థం ఎలా మనం చేసుకోవాలి అని అంటే, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉద్దేశం మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏమని అంటే, క్రీస్తులో అన్యులైన వారు కూడా, ఇంకా యూదులైన లేదా దేవుని ప్రజలైన వారు కూడా ఏకము కావాలనేటువంటి దేవుని సంకల్పం. అంటే దేవుని తెలుసుకున్న వారే కాదు, దేవుని ఎరుగిన వారు కూడా ఆయనలో ఏకం కావాలి. ఈ ఏకము ఎప్పుడవుతుంది? అన్యులు కూడా దేవుని ప్రేమను తెలుసుకొని లేదా దేవుని అంగీకరించేటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? దేవుని తెలుసుకున్న మనం ఎప్పుడైతే వారి మీద ప్రేమని చూపిస్తామో అప్పుడే అన్యులు కూడా దేవుని దగ్గరికి లేదా ఈ గ్రంథం ఉద్దేశమైనటువంటి ఏకత్వం అనే దానిలోనికి వస్తాయని నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ క్రైస్తవ జీవితంలో ఈ ప్రేమని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రేమ ఫిలియోస్ లాంటి ప్రేమ కాదు. ఫిలియోస్ ప్రేమ అంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో లేదా మన ఫ్రెండ్స్లో చూపించేటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఫిలియోస్ లాంటి ప్రేమ కాదు, కానీ అగాపే ప్రేమ. అంటే అగాపే ప్రేమ అంటే దేవుని అన్కండిషనల్ లవ్. ఆ అన్కండిషనల్ లవ్ మనం ఉంటే దేవుని సంకల్పం గురించి ఆలోచిస్తూ అన్యులు కూడా క్రీస్తులో ఏకము కావాలనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఈ ప్రేమ మన జీవితాల్లో ఉంటే అన్యులైన వారు కూడా క్రీస్తులో ఏకము కావాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులమైన మనం ఆ రీతిగా మన క్రైస్తవ జీవితాలు ఉండాలని ఇక్కడ నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. మన వర్క్ ప్లేసెస్లో లేదా మన కాలేజెస్లో ఇంకా మనం తిరిగేటువంటి చోట్ల మనం చాలాసార్లు చాలా సమయము అన్యులతో గడిపేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి, మన ఫ్రెండ్స్తో. అయితే వాళ్ళతో ఎప్పుడైనా సరే మనం దేవుడి గురించి చెప్తున్నామో లేదో మనం ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడూ కూడా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే తప్పని కాదు కానీ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులను మాట్లాడుకోవడమే కానీ దేవుని గురించిన మాట మనం అన్యులైన మన ఫ్రెండ్స్కి చెప్పడానికి ఒక్కొక్కసారి అసలు ఆ ధైర్యం కూడా చేయం. సో ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు ఏంటి అని అంటే, మీరు దేవుని శక్తి చేత నింపబడితే ఈ ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు అన్యులకు క్రీస్తుని ఏకత్వంలో అన్యులు ఉండేలాగా మీరు ప్రవర్తించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి చాలామంది క్రిస్టియన్ సొసైటీ మీద లేదా క్రీస్తుని వెంబడించే వారి మీద అనేక విధములైన ప్రొవోకేటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, లేదా హేళనగా మాట్లాడుతూ ఉంటారు, వెక్కిరిస్తూ వెరితనంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వాటన్నిటిని చూసినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది కదా, వాటిని వింటూ ఉన్నప్పుడు మనం చాలా ఉద్రేకం అవుతాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వారిని చూసి ఉద్రేకపడము కోపపడడం కాదు, కానీ దేవుని ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ మన దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడే మనకి వాక్యంలో చెప్పాడు, దేవుని గురించిన సిలువను గురించిన వార్త నశించిపోయేవారికి వెరితనంగాను, రక్షించబడే మనకి దేవుని శక్తిగా ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడు. సో వారు నశించిపోయేవారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ నశించిపోయేవారు క్రీస్తును శరీరంలోనికి ఏకము కావాలి అనేటువంటి ప్రేమను వారి మీద మనం కలిగి ఉండాలి, కోపము కాదు. సో అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే అలాంటి కోపము మనము వారి మీద తెచ్చుకోకుండా మన చుట్టూ ఉన్నటువంటి అన్యులతోనైతేనేమి, మనకి ఎవరు ఎన్కౌంటర్ అవుతారో వారందరితో కూడా దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి లేదా ఆయన సువార్త గురించి చెప్పేటువంటి అవసరత మన జీవితాల్లో ఉంచుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే కనీసం దేవుని వాక్యములు మనం అందరం చెప్పేటువంటి జ్ఞానం మనందరికీ ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులు లేకపోయినా కనీసం వారి గురించి మన యొక్క సమయంలో ప్రార్థించే పరిస్థితులైనా మన జీవితాల్లో ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అయితే రెండవదిగా మనం చూస్తే, దేవుని శక్తి చేత మనం నింపబడినప్పుడు మన జీవితాల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు, ఫస్ట్ది ప్రేమ, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే రెండవదిగా చూసినప్పుడు విశ్వాసం. పౌలు గారు ఆ విశ్వాసం గురించి కూడా చెప్పారు. అయితే ఇక్కడ విశ్వాసం గురించి కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్లో విశ్వాసం అనే పదానికి చాలా చోట్ల చాలా విధములైనటువంటి అర్థాలు అక్కడ పరిస్థితులను బట్టి ఉన్నాయి. అయితే ఈ లేఖనంలో మళ్ళీ ఈ యొక్క టాపిక్లో విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడితే,
మనం మనకిచ్చిన పాత నిబంధన వాక్య భాగము జకర్యా గ్రంథాన్ని చూసినప్పుడు, ఈ జకర్యా గ్రంథంని చూస్తున్నప్పుడు మనకి విశ్వాసము కనిపించాలి. వాస్తవానికి విశ్వాసం అనే మాట మనం చదివిన వాక్యాల్లో లేకపోయినా, లేదా ఈ యొక్క గ్రంథంలో ఎక్కడ విశ్వాసం అని డైరెక్ట్గా కనిపించకపోయినా, దీని ఈ ఈ ఈ గ్రంథంలో జరిగిన పనులన్నిటిని బట్టి చూస్తే మనకి విశ్వాసం అనే ఒక క్వాలిటీ ఖచ్చితంగా కనిపించాలని నేను చెప్తా ఉన్నాను. అయితే ఈ ఈ గ్రంథం యొక్క హిస్టరీని మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు, ఇందాక కూడా మనం చూసాం, దేవుడు సొలొమోను చేత కట్టింపబడిన మందిరం, యెరూషలేం మందిరం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాలను బట్టి నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించేసి వారిని చెరలోనికి, బబులోను చెరలోనికి దేవుడు అప్పగించాడు. అయితే చెరలోనికి అప్పగించినప్పుడే దేవుడు మరలా ఎప్పుడు ఆ చెర నుంచి వస్తారు, వచ్చిన తర్వాత నా మందిరాన్ని వారు కడతారు అనే ఒక వాగ్దానం కూడా దేవుడు ప్రజలైన యూదులకు అప్పుడు చెప్పాడు. అయితే ఈ జకర్యా గ్రంథము ఆ బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు విడిపింపబడి ఆ యొక్క యెరూషలేం పట్టణము లేదా దేవుని మందిరము కట్టబడడానికి, పునర్నిర్మించడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాయబడిన గ్రంథంగా మనం చరిత్రలో చూడవచ్చు. అయితే ఈ గ్రంథంలో యూదులైనటువంటి దేవుని ప్రజలు ఆయన యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జకర్యా ద్వారా ఆయన ఆ దర్శనాలని కలుగజేసి ఆ దర్శనాల అర్థాలను ఆయనకి చెప్తూ జెరుబ్బాబెలు అనేటువంటి నాయకుడి ద్వారా ఈ యొక్క యెరూషలేం పట్టణ పునర్నిర్మాణాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి అని మనం చూస్తే, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనంలో, ప్రవక్త అయిన ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, 23వ వచనం నుంచి చూస్తే, రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకు, షిమ్మయికిని, వీరి పక్షంగానున్న వారికిని విడిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేమునున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఇలాగూ పారసీక దేశపు రాజైన దర్యావేష ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, దేవుడు వాగ్దానం చేసే ఆయన ప్రజల్ని మందిరాన్ని కట్టడానికి పంపించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క మందిర పునర్నిర్మాణం అనేది ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ మందిరం కట్టడానికి బబులోన్లో చెరలో ఉన్నటువంటి యూదులు కోరెషు ఏలుబడిలోనే వారు వచ్చారు. అయినా వీరు మందిరంను పూర్తి చేసేటప్పటికి రాజుగా దర్యావేషు రాజుగా ఉన్నారు. అది మనం 6వ అధ్యాయం 14-15 వచనాల్లో చూడొచ్చు. పూర్తి చేసే టైంకి దర్యావేషు రాజుగా ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాలు ఆ పునర్నిర్మాణం జరగడంలో యూదులకి పట్టింది. ఎందుకని మనం చూసినప్పుడు, ఇందాక మనం చదివాం కదా, అనేక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వేరే ప్రజలు ఈ మందిరం కట్టకూడదు అని చెప్పేటువంటి ఉద్దేశాలతో రాజులకు ఉత్తరాలు రాసి దాన్ని నిలుపు చేయడం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు యూదులు దేవుని సంఘాన్ని లేదా దేవుని మందిరాన్ని, యెరూషలేం పట్టణాన్ని పునర్నిర్మాణం చేయడానికి వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చెప్పనే వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే అసలు అనుకూలంగా లేవు. వీరంట పడిపోయిన మందిరము పునాది వేసి ఆ పునాది మీదే ఇంచుమించు 2 శతాబ్దాలు అంటే 20 సంవత్సరాలు అక్కడే బలులు అర్పించి వచ్చారంట. ఆ పునాది మీదే దేవుని బలిపీఠంగా చేసుకుని ఆ పునాది మీదే బలులు అర్పిస్తూ వచ్చారంట. సో ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ 6వ అధ్యాయం 14వ వచనంలో ఇది సంపూర్ణము అయినదన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలుల దేవుని ఆజ్ఞని అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇన్ని సంవత్సరాలు
వారికి సమయం పట్టినప్పటికీ పని పూర్తయింది. ఎలా పూర్తయింది అంటే మనం మాట్లాడుకునేటువంటి విశ్వాసం ద్వారానే. ఎందుకు అంత విశ్వాసం అంటే, దేవుడు చెరలోనికి వారిని అప్పగించబడే ముందే వారికి వాగ్దానం చేశాడు. ఈ విషయాలు మనం పాత నిబంధన గ్రంథంలో ఇర్మియాలో చూడొచ్చు. అయితే వారికి అప్పగింపబడుతున్నప్పుడే ఆ చెర ఎంతకాలం ఉంటుంది, వాళ్ళు మరలా తిరిగి ఎప్పుడు దేవుని మందిరానికి వస్తారు అనేటువంటి వాగ్దానం దేవుడు చేశాడు. కాబట్టి వారు అంత విశ్వాసాన్ని చూపిస్తూ మరి ఈ పునర్నిర్మాణ పనులు చేశారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు ఈ యూదులు ఏ రీతిగా అయితే పునర్నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి కలిగిన అడ్డంకులను బట్టి లేదా వారికి కలిగినటువంటి అబ్స్టకల్స్ని బట్టి వారు ఆగిపోయిన మరలా తిరిగి విశ్వాసం ద్వారా వచ్చారో, నేటి మన క్రైస్తవ జీవితాల్లో కూడా ఎన్నో మన పనులు మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఈ విధంగా మనం చేయాలి, ఈ విధంగా కెరీర్ని మనం సెట్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నప్పుడు ఎన్నో అబ్స్టాకిల్స్ మనకు వస్తూ ఉంటాయి. లేదా మన జీవితాల్లో వివిధ విషయాల్లో మనం ఎంతో నిట్టూర్పుని లేదా నిరాశని లేదా ఫెయిల్యూర్స్ని మనం చూస్తూ ఉంటాం. సో వీటన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా యూదుల వలె, చెరలో నుంచి వచ్చిన యూదులు ఏ రీతిగా అయితే మనకి విశ్వాసం ద్వారా వారి యొక్క పనిని ఆ మందిరాన్ని ఎలాగైతే కంప్లీట్ చేశారో, మనం కూడా మన జీవితాల్లో మనం ఏది అనుకుంటున్నామో వాటన్నిటినీ సాధించాలి అంటే దేవుని శక్తి చేత నింపబడిన వారమై విశ్వాసం ద్వారా ముందుకి సాగాలి అనేటువంటి అవసరత ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ విశ్వాసం ద్వారా ముందుకి సాగిపోయినటువంటి రాజుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో రాజైన దావీదు జీవితాన్ని ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. రాజైన దావీదు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు సమూయేలు ద్వారా అభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ అభిషేకాన్ని పొందుకున్నాడు రాజుగా, కానీ రాజైన సౌలు ద్వారా చంపబడ్డానికి అరణ్యంలో తరమబడ్డాడు. ఆ విషయాలన్నీ మనం సమూయేలు గ్రంథంలో చూడొచ్చు. అయితే సమూయేలు తను చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా ఆయన ఎదురు తిరగకుండా, ఒక విషయంలో చెప్పాలంటే ఒక సందర్భంలో తిరిగి సౌలుని చంపడానికి ఆయనకి అవకాశం వచ్చినా కానీ రాజైన దావీదు ఏం చేశారంటే దేవుని యందు విధేయత కలిగి ఆయన చంపకుండా, అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నన్ను రాజుగా అభిషేకించిన దేవుడు రాజుగా నన్ను నిలబెడతాడు లేదా కూర్చోబెడతా అనేటువంటి విశ్వాసాన్ని కూడా రాజైన దావీదు అక్కడ కలిగి ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా రాజైన దావీదు జీవితంలో కూడా రాజైన తర్వాత కూడా తన యొక్క కన్న కుమారుడి ద్వారా కూడా, అబ్షాలోమైన కుమారుడి ద్వారా కూడా మరి చంపడానికి తరమబడ్డాడు. అప్పుడు కూడా ఆయన అరణ్యంలో ఎన్నో సంవత్సరాలు జీవించినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలోని సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే మన జీవితాల్లో ఉన్న శ్రమలతో పోల్చుకుంటే దావీదు శ్రమలతో మన శ్రమలు పోల్చుకుంటే అవి ఎంతో చిన్నవి కదా. దావీదుని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆయన హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. ఆయన హృదయానుసారుడైనటువంటి దావీదు జీవితంలోనే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మరి మన జీవితాల్లో శ్రమలు రావడం సర్వసాధారణము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ శ్రమలను బట్టి ఎక్కువగా ఆలోచిస్తూ లేదా డిప్రెషన్ స్టేట్లోనికి వెళ్తూ ఉండడం కంటే మనం ఏ విషయంలో ముందుకి సాగాలి అని అంటే, దేవుని శక్తి చేత నింపబడి ఆయన ప్రేమయందు స్థిరపడి ఆయన విశ్వాసం ద్వారా ముందుకి సాగాలి అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ విధంగా దేవుని శక్తి చేత నింపబడి ఆయన ప్రేమ మరియు విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మిషనరీ గురించి మనం తెలుసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిద్దాం. అయితే ఈ మిషనరీ ఎవరు అని అంటే, ఈయన 1718వ సంవత్సరంలో జన్మించారంట. ఈయన పేరు డేవిడ్ బ్రైనార్డ్. ఈయన 21వ సంవత్సరంలో దేవుణ్ణి అంగీకరించారంట. 21వ సంవత్సరంలో దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించారు. అయితే 29వ సంవత్సరంలోనే ఆయన చనిపోయారంట. 21వ సంవత్సరంలో దేవుడిని అంగీకరించారు, 29వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. అంటే కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని తెలుసుకుని జీవించారు.
మరలా ఈ 8 సంవత్సరాల్లో కూడా మొదటి 4 సంవత్సరాలు ఆయన బైబిల్ కాలేజ్లో తన యొక్క జీవితాన్ని గడిపారంట. అంటే తన యొక్క బైబిల్ ధ్యానాన్ని లేదా తన యొక్క ఆ స్టడీస్ని 4 సంవత్సరాలు కాలేజ్లో గడిపారంట. అయితే పూర్తిగా మనం చూస్తే ఆయన ఆయన పరిచర్య జీవితం, ఆయన మిషనరీ జీవితం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 4 సంవత్సరాల క్రైస్తవ జీవితంలోనే ఆయన ఎంతోమంది మిషనరీలని ప్రభావితం చేస్తూ మనకి కనిపిస్తూ ఉన్నారు. విలియం కేరీ లాంటి గొప్ప గొప్ప మిషనరీలు ఈయన బయోగ్రఫీ చదివి బ్రతికితే ఈ విధంగా బ్రతకాలి, పరిచర్య చేస్తే ఈ విధంగా పరిచర్య చేయాలని అనేటువంటి దృక్పథంతో వారు మిషనరీలుగా వెళ్ళారని మనం చూడొచ్చు. అయితే ఈ 4 సంవత్సరాల పరిచర్య జీవితం ఎందుకు అంత ప్రభావితం చేస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పరిచర్య ఏ విధంగా చేసేవాడానో మనం తెలుసుకోవాలి. ఆయన పరిచర్య అంట ఒక గుర్రం మీద వెళ్తూ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి మనుషుల్ని పలకరిస్తూ మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్తూ పరిచర్య చేసేవారట. అయితే ఈయనకి టీబీ అనేటువంటి ఒక వ్యాధి వచ్చిందంట. ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది అని అంటే ఆయన గుర్రం మీద వెళ్తా ఉన్నప్పుడు వచ్చిన దుమ్ముకు తన నోటి నుంచి రక్తాన్ని కక్కునేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారంట. అంటే ఆయన వ్యాధి అంత తీవ్రంగా ఉందంటే రక్తము కక్కుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని పరిచర్యను చేస్తున్నారంట. అలాంటి పరిచర్య జీవితాన్ని ఈయన కలిగి ఉన్నారు. అయితే ఆయన చనిపోయే ఒక 6 నెలల ముందు జరిగిన ఒక సంఘటన ఆయన డైరీలో రాసుకున్నారంట. ఈ డైరీ ఆయన చనిపోయిన 1 సంవత్సరం తర్వాత బయటకు వచ్చిందంట. అప్పుడు ఈ డైరీని పబ్లిష్ చేస్తే అప్పుడు ఈ విలియం కేరీ లాంటి మిషనరీలు చదివి ఉజ్జీవింపబడ్డారని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ 6 నెలల ముందు జరిగిన సంఘటన ఏంటి అని అంటే ఒకరోజు ఆయన దేవునికి ఇలా రాసుకున్నారంట సాయంకాలంలో, దేవా ఈరోజు నేను 3 గుంపులకి నేను నీ వాక్యాన్ని చెప్పాను, నీ గురించి చెప్పాను, 6గురితో నేను పర్సనల్గా నేను మాట్లాడడం జరిగింది అని ఆయన చెప్పారంట. ఆ డైరీలో చాలా క్లియర్గా వాళ్ళ పేర్లు లేదా వివరాలతో రాస్తూ ఈ విషయాన్ని ఆయన రాసుకున్నారంట. సో ఇలా 3 గుంపులకి నేను నీ వాక్యాన్ని చెప్పాను, 6గురితో నేను మాట్లాడాను, రక్తం కక్కుకొని చాలా అలసిపోయాను, ఈ రాత్రికి నీ ఆత్మ ద్వారా నేను శక్తి పొంది నీ సన్నిధిలో గడిపేటువంటి అవకాశం నాకు ఇవ్వవా అంటూ ఆయన రాసుకుంటూ ప్రార్థన చేశారంట. సో ఎంతటి కన్విక్షన్తో ఉన్నటువంటి పరిచర్య జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ 4 సంవత్సరాల పరిచర్య జీవితము ఎంతో ప్రభావితంగా ఉందని మనం చూడొచ్చు. ఆయన దేవుని శక్తి చేత నింపబడి, ఈరోజు దేవుడు మనకి చెప్పినట్టుగా దేవుని శక్తి చేత నింపబడి ప్రేమ అనేటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉన్నారు. అది ఎలా చెప్పచ్చు అంటే అన్యులైన వారికి తన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా కానీ ఆ ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి సువార్తను చెప్పడానికి ఆయన ముందుకెళ్ళారు. అలాగే విశ్వాసమును కూడా కలిగి ఉన్నారని మనం చూడొచ్చు. ఎలాగనంటే ఆయన అంత తీవ్రతలో ఉన్న, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడే నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉండి ఆయన ముందుకు సాగాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కూడా ఈ దేవుని శక్తి చేత నింపబడి ఆయన ప్రేమను, ఆయన అగాపే ప్రేమను కలిగి ఇంకా ఆయన యందు విశ్వాసాన్ని కలిగి మన క్రైస్తవ్య జీవితాన్ని ముందుకు సాగాలని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఇందాక మనం స్టార్టింగ్లో ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, పవర్డ్ బై గాడ్ లేదా దేవుని చేత ప్రేరేపితబడడం అంటే ఏంటి అనే ఆలోచన చేస్తే ఇది పరిశుద్ధాత్మ శక్తి చేత అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినట్లుగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత ఇంకా ప్రేమను విశ్వాసాన్ని కలిగి జీవించడమే ఈ పవర్డ్ బై గాడ్ అనే ఈ టాపిక్కి అర్థంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనందరము కూడా ఈ దేవుని శక్తి చేత నింపబడి ప్రేమ ఇంకా విశ్వాసము అనేటువంటి అంశాలను మన జీవితాల్లో చూపిస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను.
సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును గాక. దేవా నాయందు